Hello students, welcome back to my channel Samina's Telugu Pharmacology. ఈ వీడియోలో మనం డైజెస్టివ్ సిస్టమ్ ఎనాటమీ గురించి నేర్చుకుందాము. డైజెస్టివ్ సిస్టమ్ అనేది డైజెషన్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో బిఫోర్ స్టార్టింగ్ విత్ ది ఎనాటమీ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్, డైజెషన్ అనే దానికి డెఫినేషన్ని మనం చూసినట్లయితే డైజెషన్ అనేది కన్వర్షన్ ఆఫ్ ద ఫుడ్ వీ టేక్ ఇంటూ సింప్లెస్ట్ ఫార్మ్స్ లైక్ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్. మనం తీసుకున్న ఫుడ్లో కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఈజీగా అబ్జార్బ్ అయ్యే విధంగా గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ అండ్ ఫ్యాటీ యాసిడ్స్లోకి కన్వర్ట్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం వీటిని ఇంటెస్టైన్ ద్వారా అబ్జార్బ్ చేయబడి బ్లడ్ స్ట్రీమ్లోకి పంపించబడుతుంది. అండ్ బ్లడ్ స్ట్రీమ్ నుండి ఈ న్యూట్రియంట్స్ అన్నీ మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్కి క్యారీ అవుట్ చేయబడతాయి. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ digestion. And coming to the anatomy of digestive system, if you see the anatomy of digestive system, the parts involved in the digestive system is called digestive tract or gastrointestinal tract, and దీన్నే మనం alimentary canal అని కూడా అంటాము. సో alimentary canal లో ఉన్న parts కానీ మనం చూసినట్లయితే here it starts with the mouth and then comes the pharynx, తర్వాత esophagus, తర్వాత stomach, and that is continued with the small intestine. The small intestine is further divided into three parts: the duodenum, the jejunum and the ileum. And then the small intestine is continued with the large intestine, and large intestine ends up with rectum and finally the anus. This is what is called the gastrointestinal tract or the alimentary canal. ఇవే కాకుండా డైజెస్టివ్ సిస్టంలో కొన్ని యాక్సెసరీ ఆర్గన్స్ కూడా ఉంటాయి. ఈ యాక్సెసరీ ఆర్గన్స్ అనేవి డైజెషన్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తాయి. ఇవి దే ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ ట్రాక్ట్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్, బట్ ఇవేం చేస్తాయంటే డైజెషన్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తాయి. ఆ యాక్సెసరీ ఆర్గన్స్ ఏంటి అంటే టీత్. అండ్ ఈ టీత్ అనేవి మన ఫుడ్ని చిన్న చిన్న పార్టికల్స్లోకి కన్వర్ట్ చేయడానికి కట్ చేస్తూ ఉంటాయి. దెన్ నెక్స్ట్ టంగ్ వచ్చేసి మనం చూ చేయడానికి, స్వాలో చేయడానికి మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద సలైవరీ గ్లాండ్స్ అనమాట. ఈ సలైవరీ గ్లాండ్స్ సలైవాని సిక్రీట్ చేస్తాయి. అండ్ ఈ సలైవా ఫుడ్ని మాయిస్టన్ చేస్తుంది. ఫుడ్ని మాయిస్టన్ చేస్తే అది మనకి ఈజీగా స్వాలో చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. తర్వాత లివర్ అనేది బైల్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైల్ జ్యూస్ అనేది ఫ్యాట్ డైజెషన్లో మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. ఈ లివర్ ప్రొడ్యూస్ చేసిన బైల్ జ్యూస్ అనేది గాల్ బ్లాడర్లో టెంపరరీలీ స్టోర్ అయి ఉంటుంది. అండ్ ఫైనల్లీ కమింగ్ టు ద లాస్ట్ యాక్సెసరీ ఆర్గన్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ విచ్ ఈస్ ద ప్యాంక్రియాస్. ఈ ప్యాంక్రియాస్ అనేది ఏం చేస్తుంది అంటే కొన్ని ప్యాంక్రియాటిక్ జ్యూస్ని సిక్రీట్ చేస్తుంది. అండ్ ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి డైజెషన్కి హెల్ప్ చేస్తాయి. అండ్ ఈ ప్రాసెస్ అంతా స్మాల్ ఇంటెస్టైన్లో జరుగుతుంది. తర్వాత మనం లేయర్స్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ కానీ చూసినట్లయితే ఈ లేయర్స్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ అనేది 4 లేయర్స్గా డివైడ్ అయి ఉంది. అండ్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ ఈజ్ కాల్డ్ ద మ్యూకోజా. దీన్ని మనం మ్యూకోజా అంటాము. అండ్ ద నెక్స్ట్ లేయర్ ఇస్ కాల్డ్ ద సబ్ మ్యూకోజా. అండ్ ద థర్డ్ లేయర్ ఇస్ కాల్డ్ ద మస్క్యులారిస్. And the fourth or the last layer or the outermost layer of the gastrointestinal tract is called the serosa. అండ్ దీన్ని ఒక్కొక్కటిగా మనం చూస్తే ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ లేయర్ వచ్చేసి మ్యూకోజాలో ఎపిథీలియల్ లేయర్ ఒకటి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం లామినా ప్రోప్రియా అనే లేయర్ ఒకటి ఉంటుంది. అండ్ ఈ లామినా ప్రోప్రియా ఈజ్ కంప్రైజ్డ్ ఆఫ్ ఏరియోలార్ కనెక్టివ్ టిష్యూ. అండ్ ఇందులో ఎక్కువగా బ్లడ్ వెజల్స్ అండ్ లింఫాటిక్ వెజల్స్ అనేవి సప్లై అయ్యి ఉంటాయి. అండ్ ఇందులో థర్డ్ లేయర్ వచ్చేసి మస్క్యులారిస్ మ్యూకోజే. ఈ మస్క్యులారిస్ మ్యూకోజే అనేది స్టమక్ని చాలా ఫోల్డ్స్లో మలుచుతుంది. అండ్ ఈ ఫోల్డ్స్ వల్ల ఏమవుతుందంటే సర్ఫేస్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది ఫర్ డైజెషన్ యాజ్ వెల్ యాజ్ ది అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫుడ్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద gastrointestinal tract called the mucosa. And the next layer is called the submucosa. And the submucosa comprises of areolar connective tissue. The submucosa comprises of what? Areolar connective tissue. ఇది ఏం చేస్తుందంటే
మ్యూకోజాలో ఉన్న మస్క్యులారిస్ మ్యూకోజే లేయర్తో కనెక్ట్ అయి ఉంటుంది. అబ్జార్బ్డ్ మాలిక్యూల్స్, ఫుడ్ మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ సబ్మ్యూకోజల్ లేయర్ రిసీవ్ చేసుకుంటుంది. అండ్ సబ్మ్యూకోజల్ లేయర్లో మనం సబ్మ్యూకోజల్ ప్లక్సెస్ అనేది చూడొచ్చు అనమాట. ఇక్కడ దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ద సబ్మ్యూకోజల్ ప్లక్సెస్. ఇది ఏంటంటే ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్. ఈ సబ్మ్యూకోజల్ ప్లక్సెస్ అనేది ఎక్స్టెన్సివ్ నెట్వర్క్ ఆఫ్ న్యూరాన్స్. దీన్ని పార్ట్ ఆఫ్ ద ఎంటరిక్ నర్వస్ సిస్టమ్ అనేది కూడా అంటాము. అంటే చాలా న్యూరాన్స్ కనెక్షన్ అనేది ఒక నెట్వర్క్గా ఫామ్ అయ్యి ఇక్కడ పనిచేస్తాయి. దీన్ని మనం బ్రెయిన్ ఆఫ్ ద గట్ అని కూడా పిలుస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సెకండ్ లేయర్, దట్ ఈస్ ద సబ్మ్యూకోజా ఆఫ్ ద గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్. దీని తర్వాత నెక్స్ట్ వస్తున్న లేయర్ని మనం మస్క్యులారిస్ అని అంటాము. ఈ మస్క్యులారిస్లో ఇక్కడ మీరు చూస్తున్నట్లు సర్క్యులర్ మజిల్స్ అండ్ లాంగిట్యూడినల్ మజిల్స్, అంటే ఎక్కువగా స్కెలిటల్ మజిల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. అండ్ ఇవి ఏం చేస్తాయంటే వాలంటరీ కంట్రోల్ ఆఫ్ డెఫికేషన్, అంటే డెఫికేషన్ నథింగ్ బట్ ఎక్స్క్రీషన్ ప్రాసెస్ అప్పుడు మజిల్స్ యొక్క వాలంటరీ కంట్రోల్కి ఇవి హెల్ప్ చేస్తాయి. అండ్ ఈ మస్క్యులారిక్ లేయర్లో మనము మయంటరిక్ ప్లక్సెస్ని చూడవచ్చు. ఇక్కడ దిస్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ మయంటరిక్ ప్లక్సెస్ ఆర్ ప్లక్సెస్ ఆఫ్ హార్బాష్. అండ్ ఈ మయంటరిక్ ప్లక్సెస్లో ఎక్కువగా పారాసింపాథెటిక్ పోస్ట్ గ్యాంగ్లియోనిక్ న్యూరాన్స్ యాజ్ వెల్ యాజ్ సింపాథెటిక్ పోస్ట్ గ్యాంగ్లియోనిక్ న్యూరాన్స్ అనేవి సప్లై అయి ఉంటాయి. అండ్ ఇవన్నీ ఇన్వాలంటరీ యాక్షన్స్ అండ్ ప్రొపల్సివ్ మూమెంట్స్కి ఈ న్యూరాన్స్ నుండి రిలీజ్ అవుతున్న న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. అండ్ ఆఫ్టర్ దిస్ ద థర్డ్ లేయర్ ద మస్క్యులారిస్ తర్వాత ద లాస్ట్ లేయర్ ఆర్ ద outer most layer is called the serosa. And this outermost layer serosa is comprised of areolar connective tissue as well as the epithelium. అండ్ ఇది వచ్చేసి సూపర్ఫిషియల్ లేయర్. ఇది ఏంటంటే అబ్డామినల్ పెల్విక్ క్యావిటీలో ఇది సస్పెండ్ అయ్యే ఉంటుంది. దీన్నే మనం ఈ సీరోజా అనే ది అవుటర్ మోస్ట్ లేయర్ కాల్డ్ ది సీరోజా అనే మనం విజరల్ పెరిటోనియం అని కూడా పిలుస్తామన్నమాట. The next part of the gastrointestinal tract or the alimentary canal is the stomach అన్నమాట. స్టమక్ అనేది ఒక జే షేప్డ్ బ్యాగ్ లైక్ స్ట్రక్చర్స్ అండ్ స్ట్రక్చర్. దీంట్లో స్టమక్ వాల్స్ అనేవి ఉంటాయి అండ్ దిస్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎలాస్టిక్ మజిల్స్. సో ఈ స్టమక్ అనేది 4 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంది. ద కార్డియా and the next one called the body of the stomach and the next one is the pylorus. ఈ pylorus అనేది ఫర్దర్గా 2 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంది. పైలోరిక్ కెనల్ అండ్ antrum of the pyloric antrum. ఈ పైలోరిక్ యాంట్రమ్ అనేది బాడీ ఆఫ్ ద స్టమక్తో కనెక్ట్ అయి ఉంటుంది అండ్ ఈ పైలోరిక్ కెనాల్ అనేది డ్యూయోడినంలో కంటిన్యూ అవుతుంది అనమాట. ఇట్ కంటిన్యూస్ విత్ ద డ్యూయోడినం. అండ్ స్టమక్ వాల్లో ఉన్న సెల్స్ అన్నీ గ్యాస్ట్రిక్ జ్యూస్ని సిక్రీట్ చేస్తాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ర్యూగే ఆఫ్ మ్యూకోజా అని ఉంది. దీన్నే మనం గ్యాస్ట్రిక్ ర్యూగే అని కూడా పిలుస్తాము. ఇదేంటంటే ఫోల్డ్స్ అనమాట. గ్యాస్ట్రిక్ మ్యూకోజాలో ఉంటున్న ఫోల్డ్స్ ఇవేం చేస్తాయంటే స్టమక్ని ఎక్స్పాండ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకా ఎక్కువ ఫుడ్ని అక్యుములేట్ చేయడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. స్టమక్ అనేది టెంపరీగా ఫుడ్ని స్టోర్ చేసుకోవడానికి ఒక రిజర్వాయర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇఫ్ వి సీ ద ల్యూమెన్ ఆఫ్ ద స్టమక్, దిస్ ఇస్ ద ల్యూమెన్ ఆఫ్ ద స్టమక్. అంటే ఇది 3-dimensional వ్యూ అనమాట. మనం ఇందాకలా లేయర్స్ ఆఫ్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్లో ఎలా అయితే ఉందో సేమ్ అలాగే అవే 4 లేయర్స్ ఇక్కడ మనం చూడొచ్చు. ద ఇన్నర్ మోస్ట్ లేయర్ కాల్డ్ ద మ్యూకోజా, దెన్ ద సెకండ్ లేయర్ ద సబ్ మ్యూకోజా అండ్ ద థర్డ్ లేయర్ ద మస్క్యులారిస్ అండ్ ద లాస్ట్ లేయర్ ఆర్ ది outer most layer called the serosa. కమింగ్ టు ద గ్యాస్ట్రిక్ పిట్. గ్యాస్ట్రిక్ పిట్ అంటే మన స్టమక్లో ఇన్నర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో మ్యూకోజాలో గుంటల్లాగా ఉంటాయి, వాటిని మనం గ్యాస్ట్రిక్ పిట్స్ అంటాం. ఈ గ్యాస్ట్రిక్ పిట్స్లో 5 types ఆఫ్ సెల్స్ ఉంటాయన్నమాట. ఈ ఒక్కొక్క సెల్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రోడక్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మనం దీన్ని 1 by 1 చూద్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి సర్ఫేస్ మ్యూకోజల్ సెల్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ మ్యూకస్ నెక్ సెల్. ఇవి 2 సెల్స్ మ్యూకస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. మ్యూకస్ అనేది ఫుడ్ని ల్యూబ్రికేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం యాసిడ్స్ నుండి స్టమక్ వాల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ ఇస్ ద పెరైటల్ సెల్. పెరైటల్ సెల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఆఫ్ సెల్ ఇన్ ద గ్యాస్ట్రిక్ పిట్ విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాజ్ వెల్ యాజ్ ది ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్. ద థర్డ్ టైప్ ఆఫ్ సెల్ ఇస్ ద చీఫ్ సెల్. ఈ చీఫ్ సెల్స్ అనేవి
పెప్సినోజన్ని అండ్ గ్యాస్ట్రిక్ లైపేజ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. పెప్సినోజన్ అనేది హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాక్టివేట్ చేసిన తర్వాత పెప్సిన్లోకి కన్వర్ట్ అయ్యి ఇది ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. వెరాస్ గ్యాస్ట్రిక్ లైపేజ్ అనేది ఫ్యాట్స్ని డైజెస్ట్ చేస్తుంది. కమింగ్ టు ద లాస్ట్ టైప్ ఆఫ్ సెల్, దిస్ బ్లూ కలర్డ్ వన్, దీన్ని మనం జీ సెల్ అని అంటాము. ఈ జీ సెల్ అనేది హార్మోన్ గ్యాస్ట్రిన్ హార్మోన్ని సిక్రీట్ చేస్తుంది. ఈ గ్యాస్ట్రిన్ హార్మోన్ కూడా డైజెషన్ ప్రాసెస్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడక్షన్లో మేజర్ రోల్ని ప్లే చేస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ ద స్టమక్ ఫంక్షన్స్ కానీ మనం చూసినట్లయితే సలైవాని, ఫుడ్ని, గ్యాస్ట్రిక్ జ్యూస్ని మిక్స్ చేసి ఫుడ్తో ఖైమ్ని ఫామ్ చేస్తుంది. ఖైమ్ ఈజ్ ద పార్షియలీ డైజెస్టెడ్ ఫుడ్ విచ్ ఈస్ విస్కస్ ఇన్ నేచర్. తర్వాత సర్వ్స్ యాజ్ ఎ రిజర్వాయర్, ఫుడ్ అనేది డైజెస్ట్ అయ్యేంత వరకు వెంటనే స్మాల్ ఇంటెస్టైన్లోకి వెళ్ళదు కాబట్టి అంతవరకు ఇది ఒక రిజర్వాయర్ లాగా పనిచేస్తుంది. తర్వాత స్టమక్ అనేది గ్యాస్ట్రిక్ జ్యూస్, ఇందాకలా మనం ప్రీవియస్ స్లైడ్లో చెప్పుకున్నాం కదా, గ్యాస్ట్రిక్ జ్యూస్ పెరైటల్ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటైన్స్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది బ్యాక్టీరియాని చంపేస్తుంది అండ్ ప్రోటీన్స్ని డీనేచర్ చేస్తుంది. తర్వాత పెప్సిన్ అనేది ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. తర్వాత పెరైటల్ సెల్స్ అనేవి ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ని కూడా ప్రొడ్యూస్ చేస్తాయి అండ్ ఈ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనేది విటమిన్ B12 అబ్జార్ప్షన్లో మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. లాస్ట్ కమింగ్ టు ద గ్యాస్ట్రిక్ లైపేస్ అనేది ఫ్యాట్ డైజెషన్లో హెల్ప్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం స్టమక్ అనేది గ్యాస్ట్రిన్ హార్మోన్ని కూడా సిక్రీట్ చేస్తుంది, బ్లడ్లోకి సిక్రీట్ చేస్తుంది గ్యాస్ట్రిన్ హార్మోన్ని. నెక్స్ట్ వన్ ఈజ్ ది ఎనాటమీ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఈ పర్పుల్ కలర్లో ఉన్నదాన్ని డియోడినమ్ అని అంటాము. తర్వాత ఈ పింక్ కలర్లో ఉన్న పార్ట్ని జెజునమ్ అంటాము అండ్ లాస్ట్ వన్ ఈజ్ కాల్డ్ ద ఇలియం. ఈ డియోడినంలో ఆల్రెడీ స్టమక్ నుండి వస్తున్న ఖైమ్ అనేది ప్యాంక్రియాటిక్ జ్యూసెస్తో ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్, అంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ప్యాంక్రియాటిక్ ఎంజైమ్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం బైల్ జ్యూస్లో మిక్సప్ అయ్యి డైజెషన్ని ఫర్దర్గా కొనసాగిస్తుంది. అండ్ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ప్యాంక్రియాటిక్ ఎమైలేజ్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది కార్బోహైడ్రేట్స్ని డైజెస్ట్ చేస్తుంది. తర్వాత ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది ప్రోటీన్స్ని డైజెస్ట్ చేస్తుంది. అండ్ తర్వాత లైపేజ్ అనేది ఫ్యాట్స్ని డైజెస్ట్ చేస్తుంది. అండ్ వీ ఆల్రెడీ నో దట్ బైల్ జ్యూస్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ ద డైజెషన్ ఆఫ్ ఫ్యాట్స్. ఫర్దర్గా జెజునంలోకి ఫుడ్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చర్నింగ్ అనేది జరుగుతుంది. CHURNING చర్నింగ్ అంటే ఇక్కడ మజిల్ వర్క్ ఆఫ్ డైజెషన్ అనేది జరుగుతుంది. ఫుడ్ అనేది ముందుకి వెనక్కి అనే బాగా మూవ్ అవుతూ ఇక మిగతా డైజెస్టివ్ ఎంజైమ్స్తో బాగా మిక్సప్ అయిపోతుంది, డైజెస్టివ్ జ్యూసెస్తో బాగా మిక్స్ అయిపోతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఈలియంలో డైజెస్టెడ్ ఫుడ్ అనేది చాలాసేపు ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ డైజెస్టెడ్ ఫుడ్ అబ్జార్ప్షన్ అనేది బాగా జరుగుతుంది అండ్ వాటర్ అబ్జార్ప్షన్ కూడా ఇక్కడ బాగా జరుగుతుంది. Next one is the anatomy of the large intestine. Large intestine is divided into 4 parts. This is called the ascending colon, and the next one, this part is called the transverse colon, and the third part is called the descending colon, and the fourth part is called the sigmoid colon. ఇవన్నీ large intestine లోని parts. Large intestine లో ఎలాంటి digestion process జరగదు students, and this is 1.5 meter long, and ఇక్కడ only absorption of water and movement of the remaining waste food to further defecation అనేది జరుగుతుంది. and the next part in the digestive tract is the rectum లో stool or poop అనేది waste food అనేది ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది and anus is responsible for the elimination of the stool or the poop. So students, this is all about the anatomy of digestive system. మన నెక్స్ట్ వీడియోలో మనం గ్యాస్ట్రిక్ యాసిడ్ సిక్రీషన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఇది మనం దీని గురించి డిస్కస్ చేసుకుందాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.